గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా కాకినాడ యూటీఎఫ్ భవనంలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ చెరువు సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు కార్మికులు, కర్షకులు, ప్రజా సంఘాల శ్రేణులు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అమరుల ఆశయాలను కొనసాగిస్తామని నినదిస్తూ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ నేటి పాలక వర్గం కార్పొరేట్లకు దేశ సంపదను అప్పగిస్తోందని, నిరుద్యోగం, అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆపరేషన్ ఖగర్ పేరిట ఉద్యమకారులు ఆదివాసులపై హత్యలు జరుగుతున్నాయంటూ ఆక్షేపించారు. హక్కుల కోసం మాట్లాడే మేధావులు, కళాకారులపై అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు. కార్మికుల పని గంటలు పెంచి ఉద్యోగులను నిరాశ్రయులను చేసే నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. అమరుల స్ఫూర్తితో ప్రజాస్వామిక విప్లవం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలు, మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ప్రజా పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు, పీడీఎస్యువి, స్త్రీ విముక్తి, ఏపీఆర్సీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ నవంబర్ నెలంతా కూడా ఏదైతే అమరులు ఈ దేశం కోసం, ఈ దేశ విముక్తి కోసం పేదోడికి ప్రతి ఓడికి 5 ఎకరాల భూమి ఉండాలి, పేదోడికి ప్రతి ఓడికి ఇల్లు ఉండాలి, పేద వర్గం కోసం పోరాడాలని, ఎందుకంటే సంపన్నులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఈ పేద ప్రజలందరూ కూడా తలకొక 5 ఎకరాలు రావాలని సిపిఐఎంఎల్ ఏర్పాటు చేశారు. అందులో భాగమే ఈ నవంబర్లో చంద్ర పుల్లారెడ్డి, రంగవల్ల మీరు ఏ భూమి కోసం, ఏ ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం మీరు పోరాడి ఎన్కౌంటర్లో చనిపోయారో మీ ఆశయాలను మేము నెరవేరుస్తాం, మీ ఆశయాలు మేము భుజాలెట్టుకు మోస్తాం అని చెప్పి ప్రధానంగా ఇవాళ కాకినాడలో ప్రధానంగా పట్టణంలో ఈ ఎర్ర జెండాలతో ఇవాళ ఊరిగింపు పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఆపరేషన్ ఖగర్ అనేది ఆపాలి. అడవిలో ఆదివాసీలను చంపుతున్నారు, గిరిజనులు చంపుతున్నారు, నువ్వు ఎక్కడో కాశ్మీర్లో దాడి జరిగిన వాళ్ళతో చర్చలు జరుపుతున్నావు. ఇవాళ ఆ పార్టీతో కూడా చర్చలు జరిపి శాంతియుతంగా పేదలపై దాడులు ఆపాలి, పూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి అనేది ప్రధాన ఉద్దేశం ఇవాళ ఈ అమరవీరుల సభ. అందుకే మేము ప్రధానంగా ఈ అమరవీరుల సభ ఎందుకు ఎంచుకున్నామంటే కొన్ని వేల మంది తల్లిని వదిలేసి, తండ్రులను వదిలేసి భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం వారు ప్రాణ త్యాగాలు చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వని ఇలా కాకినాడ ప్రధానంగా సభ ఊరేగింపు లక్ష్యం. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం, స్త్రీ విముక్తి, పీడీఎస్, విజృంభణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ సిటీలో ఈ యూటీఎఫ్ బిల్డింగ్లో అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా మన బాలాజీ చెరువు సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ప్రసారం నిర్వహిస్తూ మరి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో, ఈ సమాజంలో అనేక రుగ్మతలు పెరిగిపోయాయి. పాలకవర్గ పార్టీలు మీ యొక్క దోపిడీ విధానాన్ని మరింతగా పెంచారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకొస్తూనే ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ 11 నెలల్లో కూడా దేశాన్ని అధోగతి పాలు చేశాడు, తిరోగమనాన్ని తీసుకుపోతూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఖనిజ సంపత్తిని అంతను కూడా దోచుకోవడానికి అడవుల్ని ఖాళీ చేస్తూ ఉన్నారు. మరి అడవులు ప్రజల కోసం ఉద్యమిస్తున్నటువంటి అమాయక ఆదివాసీలని, ఉద్యమకారుల్ని మరి చంపేస్తూ ఉన్నారు. ఇది మానవ హక్కుల్ని హరించడమే అవుతుంది. మానవుల యొక్క హక్కులు ఏతున్నాయో హక్కులు హరించబడుతూ ఉన్నాయి. నియంతృత్వ మరి దోపిడీ పాలన కొనసాగుతుంది. ఇటువంటి తరుణంలో అమరవీరులను స్మరించుకుంటూ అమరుల యొక్క పోరాట స్ఫూర్తితో ఈ దోపిడీకి, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తున్న. నా పేరు వల్లూరి రాజుబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు.